హలో వ్యూవర్స్, ఇవాళ తేలికైన పద్ధతిలో కరకరలాడే సన్న కారపూస ఎలా చేయాలో చూసేద్దామా. శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1/4 కప్పు, పసుపు చిటికెడు, అటుకులు లేదా ఉప్పు లేని బొరుగులు 1/4 కప్పు, వాము 1/2 స్పూను. ముందుగా మిక్సీ జార్లో వాము, ఉప్పు, నీళ్లు కలిపి మిక్సీ పట్టి వడకట్టి రసం తీయాలి. ఇప్పుడు బొరుగులు కూడా అలాగే మిక్సీ చేసి జల్లించి పక్కనుంచుకోవాలి. ఫైన్ పౌడర్గా చేయకపోతే పిండి మురుకు తవ ప్లేటుకు అడ్డుపడుతుంది. ఇప్పుడు అన్నిటినీ కలిపి చపాతీ పిండిలాగా మృదువుగా కలిపి పెట్టుకోవాలి. కాచి చల్లారిన నూనె 1 టేబుల్ స్పూన్ లాస్ట్లో వేసి కలపాలి. నూనె రాసిన మురుకు తవలో పిండిని పెట్టాలి. కారపూస ప్లేటు చిన్న చిన్న హోల్స్ ఉంటుంది, అది తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్పై కాగుతున్న నూనెలో పిండిని ఒత్తుకుందాం. మురుకుని తడితే గలగల సౌండ్ వస్తుంది, ఇంకా ఆయిల్లో సౌండ్ కూడా తగ్గుతుంది. అప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. భారతదేశంలో ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాలలో శనగపిండితో చేసిన సేవ్ని తమిళనాడులో ఓమపొడి అని, ఆంధ్రాలో కారపూసగా ప్రసిద్ధి చెందింది. ఈ ఓంపొడిని సౌత్ ఇండియన్ స్టైల్ను తయారు చేయడం చాలా సులభం, పెద్ద నైపుణ్యం ఏమీ అవసరం లేదు. ఇది సాధారణంగా దీపావళికి లేదా సాయంత్రం టీ టైం స్నాక్గా తినవచ్చు. కరివేపాకుని ఆయిల్లో ఫ్రై చేసి గార్నిష్ చేయండి. నచ్చిందా? మరి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.